ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ లో ఎలా ఉందో తెలుసుకుందాం. మరి వీళ్ళు ఈ మన గ్రహణాన్ని కానివ్వండి, పితృపక్షాలను కానివ్వండి, నవరాత్రులు కానివ్వండి, ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేయండి. ధనుసు రాశి వారికి సెప్టెంబర్ మంత్ చూసుకుంటే ఒక కంఫర్టబుల్ మంత్ అని మనం అనుకోవాలి. చాలా రిలాక్సింగ్ మంత్, హ్యాపీగా ఉండే మంత్ మనం అనుకోవాలి. అయితే దీనికి ముందు ఒకటి ముఖ్యమైన సూచన ఏంటంటే వీళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుంది. ఇందులో ఉన్న మూల నక్షత్రం అయితేనేమి, పూర్వాషాఢ నక్షత్రం అయితేనేమి అనుకోని విధంగా సడన్ గా భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ప్రతిదీ వీళ్ళకి కంట్రోల్లో లేకుండా ఉండటం, ఏం చేయాలో అర్థం కాకుండా ఉండటం, కొంత హీట్ అయితే వచ్చింది. వీళ్ళకున్న అదృష్టం ఏమంటేనండి, గురువు దృష్టి ఉండటంతో అంత ఎక్కువ ఎఫెక్ట్ వీళ్ళకి పడలేదు. కానీ ఎవరికైనా కానీ ఆల్రెడీ ఈ టైప్ లక్షణాలు కనుక ఫేస్ చూస్తుంటే పర్టికులర్గా మనీ రిలేటెడ్, రెండోది ఫ్యామిలీతో గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు. ఎందుకంటే అర్ధాష్టమ శని అంటే ఫోర్త్ హౌస్ ఏంటంటే ఇంటికి సంబంధించి, ఇంట్లో ఎవరు ఉంటారు, బంధువులు ఉంటారు, మిస్సెస్ ఉంటుంది, తర్వాత వీటికి సంబంధించిన ఎక్కువ గొడవలు అన్ఎక్స్పెక్టెడ్గా, అప్పటిదాకా బాగున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ అంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం సీరియస్గా పడిందని మీరు తెలుసుకోవాలి. ఈ రాశితో పాటు వీళ్ళ ఇంట్లో సేమ్ సింహరాశి ఉన్నా, కుంభరాశి ఉన్నా, మీనరాశి ఉన్నా, మేషరాశి ఉన్నా ఇంకా ప్రాబ్లమ్స్, సీరియస్నెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాకు రీసెంట్గా ఒకళ్ళు ఫోన్ చేశారు సికింద్రాబాద్ నుంచి అంట. ఫ్యామిలీలో నలుగురు ఉంటే మనం చెప్పుకున్న నలుగురిలో 4 రాశులు వాళ్ళకే ఉన్నాయి. ఇంకా మేము సాయంత్రం పూట భోజనానికి కూర్చుంటే ఎవరు ఎటు కూర్చొని ఎవరు ఏం మాట అనుకుని ఎలా వెళ్ళిపోతారు అర్థం కాదని, భోజనాలు కంప్లీట్ చేస్తాం లేదే మాకు అర్థం కావట్లేదు. ఈ టైప్ ఉంటుంది సిచ్యువేషన్. సో ఎవరి మనసులో ఒకళ్ళకి పడవు, గొడవలు, ఇల్లంతా గొడవ అవుతూ ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా, ఇన్ కేసు మీ ఇంట్లో ఒకళ్ళు ఉన్న ఇద్దరున్నా రిస్క్ తీసుకోకుండా నాకు వచ్చిన క్లయింట్లో ఒక విషాదమైన గాథ చూసి భయపడి ఈ ప్రికాషన్ చూస్తున్నా, ఎందుకు ఎంత సీరియస్గా జరిగిందని మొత్తం ఫ్యామిలీ అవుట్ ఆఫ్ నా క్యూరియాసిటీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం హారోస్కోపులు మొత్తం చూసేస్తాను. ఒకే సంవత్సరంలో 3 ఇన్సిడెంట్స్లు జరిగినాయి, పెద్ద ఇన్సిడెంట్లు జరిగిపోయి తట్టుకోలేకపోయారు అన్నాడు. టోటల్గా ఊరు వదిలిపెట్టి వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు వెస్ట్ గోదావరి నుంచి వచ్చారనమాట. అది చూస్తే ఒకే ఇంట్లో 6 ఉంటే 5 మనం చెప్పుకున్న రాసుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా చూడండి ఎంత సీరియస్ గా కాంప్లికేషన్స్ ఉంటుంది. అది ఒక ప్రికాషన్ ముందుగా దృష్టిలో పెట్టుకోండి. దానికి సంబంధించిన పరిహారాలు అవన్నీ చూసుకుంటే ఒకసారి హారోస్కోపులు చూపించుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ మంత్ వచ్చేటప్పుడు ధనుసు రాశి వాళ్ళకి మనం చూసుకున్న జులై మంత్ కానివ్వండి, సెప్టెంబర్ మంత్, ఈవెన్ అక్టోబర్ మంత్ కూడా హాఫ్ ఆఫ్ ది మంత్ చాలా బాగుంది. ఒక చాలా ఫ్రీగా ఉండేసి అన్ని విధాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. మనకి ధనుసు రాశిలో నక్షత్రాలు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటుంది. గ్రహాలు పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ఏ, యో, భా, బీ, భూ, దా, బా, దా, భే అన్న అక్షరాలంతా కూడా మన ధనుసు రాశిలో ఉంటారు. గ్రహాలు ఎప్పుడెప్పుడు మారుతున్నాయి అంటే 13వ తారీఖు, 17 తారీఖులో 13, 15, 17 తారీఖులో గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ఇందులో కుజుడు వచ్చేటప్పటికి తులారాశిలో ఎంటర్ అవుతున్నారు. 2 గ్రహాలు వచ్చేటప్పటికి కన్యరాశిలోకి ఎంటర్ అవుతున్నారు, సూర్యుడు, బుధుడు. తర్వాత మనకి శుక్రుడు వచ్చేటప్పటికి సింహరాశిలో మూవ్ అవుతున్నారు. ఈ యొక్క గ్రహాల యొక్క మూవ్మెంట్ మనం గమనించుకుంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం సింపుల్ గా బ్రీఫ్ గా ఎలా ఉంటుంది హోల్ మంత్ అంతా మనం చూస్తే, వీళ్ళకి ఫస్ట్ ద్వేషపూరితమైన వాతావరణం ఏమైనా ఉంటే ఆ వాతావరణం అంతా పోతుంది. 2 గురువు వీళ్ళకి యాక్చువల్ ధన ప్రవాహాన్ని ఇస్తూ ఉన్నారు. కొన్ని కారణాల వల్ల ధనం రావాల్సిన ఒక ఫ్లో ఆగిపోతుంది వీళ్ళకి, కానీ ఇబ్బంది అయితే ఉండదు. తర్వాత ఈ వీటితో పాటు 15th తర్వాత ఎలా ఉంటుందంటే క్రియాఫలం, భూలాభం, శేష సౌఖ్యం, స్త్రీ సుఖాప్తి అని మనకు సంస్కృతంలో చెప్తారు. దాని మీదకు క్రియాఫలం ఏదైనా కనుక పని చేస్తే చక్కగా మంచి రిజల్ట్ వస్తుంది. రెండవది భూలాభం, ఎవరైనా కనుక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా, బంగారం కొనుక్కున్నా, జ్యువెలరీ కొనుక్కున్నా కానీ భూమికి సంబంధించిన వ్యవహారాల్లో, ధనానికి సంబంధించిన వ్యవహారాలకు బాగా కలిసి వస్తుంది. 3 అన్నదమ్ముల వల్ల చాలా కలిసి వస్తుంది. నెక్స్ట్ పాయింట్ శేష సౌఖ్యం, అంటే ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీని వీళ్ళు ఎంజాయ్ చేయబోతున్నారు. తర్వాత శ్రీ సుఖ ఆప్తి, మనకేం చెప్తారంటే గెయిన్ అండ్ హ్యాపీనెస్ ఫ్రమ్ ది వైఫ్ ఆర్ ఏ లేడీస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ద జెంట్స్ స్పౌస్ అనుకోవచ్చు, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా కానీ ఒక మంచి సపోర్ట్ వీళ్ళకి వస్తుంది. ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇది మనం ధనుసు రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఉండే ఈ మంత్ మనం చెప్పుకోవాలి. మనం డీటెయిల్స్ చెప్పుకున్నా కానీ ఓవరాల్ గా అంతా బాగుంటుంది. ఫస్ట్ 10th హౌస్ లో సూర్యుడు ఉండటం తోటి చాలా పవర్ఫుల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు కెరియర్ లో. ఎలాంటి అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ,
రాజదర్శన సల్లాపో సుసౌఖ్యం దశమే రవి అని చెప్తారు. ఇందులో ఒక చాలా బాగా నచ్చిన మాట ఏంటంటే రాజదర్శన సల్లాపో అని చెప్తారు. అంటే పైన బాసులను కలవటం, ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర ఏమైనా పెండింగ్ పనులు ఉంటే ఆ పనులు వీళ్ళకి చక్కగా అనుకూలంగా సాధించుకోవటం. ఎవరైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయో వాళ్ళ డబ్బులన్నీ లాక్ అయిపోయినాయో, నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు అండి, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయండి, అవి బిల్స్ రావట్లేదండి, లాక్ అయిపోయినాయండి ఏంటండి. రీసెంట్ గా ఒకళ్ళు ఫోన్ కర్నూలు నుంచి, వాళ్ళు ఏం చెప్పారు, పాపం గవర్నమెంట్ కాంట్రాక్ట్ చాలా ఉన్నాయి, డబ్బులు వస్తాయి అనుకొని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఈ లోపు వాళ్ళ పాపకి మ్యారేజ్ కుదిరింది, ఇంకా చూడండి పెళ్లికి డబ్బులు కావాలి, అది రావట్లేదు. ఈ లోపు వీళ్ళు రెగ్యులర్ గా ఉన్న బిజినెస్ అంటే వేరే విధంగా డైవర్ట్ చేసేసారు, చాలా లాక్ అయిపోయింది. సో వాళ్ళు 15 days క్రితం మెసేజ్ పెట్టారు, డబ్బులు ప్రవాహం స్టార్ట్ అయిందండి, థ్యాంక్ యూ, మనం అన్ని చేపించాం, సక్సెస్ఫుల్ స్టోరీ. ఇలాంటి ఏంటంటే మాకు హ్యాపీగా ఉంటుంది, అంతే కదండి. లాస్ట్ టైం మనం ఏదో రాశికి చెప్పాం కదండి బంగారం కొంటారని, ఏ రాశి పీరియాడికల్ గా చెప్పింది వృషభ రాశి వాళ్ళకి చాలా సార్లు చెప్పాం, బంగారం కొంటారు బంగారం. ఈ రాశి ఫలాల్లో కూడా మనం రీసెంట్ గానే చెప్పినట్టున్నాం. నాకు ఒక పిక్ పెట్టిందండి మా సిస్టర్, నేను ఇప్పుడే గోల్డ్ కొన్నానని. నా మైండ్ లో అప్పటి నుంచి అదే తిరుగుతుంది. బ్రేక్ లో రాశి ఫలాల్లో సురేష్ బాబు గారు నేను ఈరోజు గోల్డ్ కొంటాను ఈ మంత్ లో అని చెప్పారు, నేను ఆల్రెడీ కొన్నాను అని చెప్పి పెట్టింది. సంతోషం అండి. అంటే మనకి మహర్షులు చూడండి ఎంతలా ఇచ్చారు, మరే కదా. మాకు ఉంటదండి ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ నాకు కూడా ఉంటది కదా. వాళ్ళు ఎంతో ఇబ్బందులో ఉన్నారు, వచ్చారు, ఒక హోమం చేసాము, మనకి స్క్రిప్చర్స్ లో రాశారు అంతా. అలా చేసినప్పుడు రిజల్ట్ వచ్చి వాళ్ళు మెసేజ్ పెడితే అసలు ఆ ఫీలింగ్ ఎవరండి, వాళ్ళకి ఏమిటంటే ఇంకా నమ్మకం పెరుగుతుంది, ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనం పర్ఫెక్ట్ గా చేస్తున్నాము అంతా. వాళ్ళ మీద మనకి ఇదంతా మహర్షుల జ్ఞానం కదండి, ఎలా పెట్టారనేది. ఇది ఎందుకంటేనండి వాళ్ళకి చేసినప్పుడు ఇలానే ఉందండి. మనకి ఎవరైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్ లాగా ఉన్నాయి, ఎక్కువగా వాళ్ళ బిల్స్ అన్ని ఆగిపోయి ఉంటాయి, గవర్నమెంట్ రిలేటెడ్ లో కాంట్రాక్ట్స్ అంతా. ఈ టైంలో వాళ్ళకి ఆ కాంట్రాక్ట్స్ అన్ని రావటం, మనకి సాఫ్ట్వేర్లు ఎవరైనా కనుక చేస్తూ ఉంటే వాళ్ళకి బేసికల్ గా అమెరికా, యూరోపియన్ కంట్రీస్ లో సెటిల్, జాబ్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. బాస్ తో చక్కగా మంచి అవగాహన ఉండేసి ఏదైనా కనుక ప్రపోజల్ చేయటం, ప్రమోషన్స్ రావటం, వీటానికి చాలా అనుకూలంగా ఉంది ధనుసు రాశి వాళ్ళకి. అంతేకాకుండా ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, కొన్నిసార్లు ఇంట్లో అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కుజుడు అగైన్ వీళ్ళకి ఒక గోల్డ్ బంగారపు ఏమంటారు అక్షయ పాత్రతో వచ్చేసే అవకాశం ధనుసు రాశి వాళ్ళకి ఉంది. ఎందుకంటే వీళ్ళకి 11వ ఇంట్లో కుజుడు చాలా విపరీతమైన యోగ్యతను ఇస్తాడండి. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్న తర్వాత జ్యువెలరీ కొనుక్కోవాలన్నా, నగలు కొనుక్కోవాలన్నా, తర్వాత వీళ్ళు పెద్ద మనిషిగా ఏమంటారు అజమాయిషీ చేయాలన్నా కానీ, గొప్ప గొప్ప పనులు చేయాలన్నా కానీ వీళ్ళకి ఈ టైంలో చాలా మోస్ట్ అన్ఫేవరబుల్ టైం అని చెప్పుకోవాలి. వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, అర్ధ లాభం, సంతోషం, వస్త్ర లాభాకృతం, యత్న కార్యానుకూలత్వం, ధైర్యమే ఏకాదశ కుజ అని చెప్తారు. ధైర్యంగా ఉంటారు ఈ టైంలో. ఏదైనా కనుక పని చేస్తుంటే ఆ పనిలో సక్సెస్ వస్తూ ఉంటుంది. సహజం కదండి, ఏదైనా పని చేస్తే ఆటోమేటిక్ మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా వీళ్ళకి ఎనిమీస్ ఎవరైనా గనక ఉంటే వీళ్ళని కన్నెత్తి కూడా చూడరు, అంత షార్ప్ గా ఉంటారు వీళ్ళు. ఓవరాల్ గా మనీ ప్రకారంగా, సక్సెస్ ప్రకారంగా బాగుంటారు. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలండి, దొంగతనం జరిగే అవకాశం ఎక్కువగా, అంటే ధనం వీళ్ళకి వస్తుంది, దేర్ ఇస్ నో డౌట్, కానీ ఏదో ఒక విషయంలో ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దిష్టి అవన్నీ ఉంటే తీర్చుకోండి, ఎందుకంటే బంగారం ఎన్ని కొనబోతున్నారు, చాలా రోజుల తర్వాత రాశి ఫలాలు కూడా బాగున్నాయి కాబట్టి ఇంట్లో యాక్టివ్ గా ఉంటారు. ఏంటి నిన్న మొన్న దాకా డల్ గా ఉన్నారు, యాక్టివ్ గా ఉన్నారని దిష్టి తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దిష్టి తీసుకెళ్ళని చెప్పారు. తర్వాత 9వ ఇంట్లో శుక్రుడు అగైన్, ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్, వీళ్ళకి లక్ తీసుకొస్తాడు. ఎప్పుడైతే శుక్రుడు 9వ ఇంట్లో ఉంటారో భాగ్యం, అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళకి లాటరీ రావటం, డబ్బులు రావటం, గిఫ్ట్లు రావటం, ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పటిదాకా లోన్ రాదు, టక్కన లోన్ వస్తుంది. అప్పటిదాకా డబ్బులు రావు అనుకుని ఆశ వదిలేసుకుంటే పిలిచి వాళ్ళంతా వాళ్ళు డబ్బులు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి వస్త్ర లాభం, మహారోగ్యం, గురు భక్తి, స్వధర్మాకృతి. ఈ టైంలో గురువులు యందు వాళ్ళని అనుకూలంగా ఉండి వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉంటారు. చూడండి ఇక్కడ ఒక రహస్యం కూడా ఉందండి, గురు భక్తి ఉంటే ఎప్పుడు ధన ప్రవాహం ఉంటుందండి. ఎందుకంటే లక్ష్మీదేవికి వాళ్ళ హస్బెండ్ హయగ్రీవుడు, ఆయన గురువు నాలెడ్జ్ ఇస్తూ ఉంటాడు. వాళ్ళ బ్రదరు శుక్రాచార్యుడు, ఆయన గురువే. అందుకని జ్ఞానాన్ని పంచుతూ ఉంటే, జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటే, గురువులను గౌరవిస్తూ ఉంటే లక్ష్మీదేవి ఆనందపడుతుందంట. అందుకని చూడండి, ఇప్పుడు 9వ ఇంట్లో శుక్రుడు ఉంటే భాగ్యం వస్తుంది. ఆ భాగ్యంకి కింద గురు భక్తి, స్వధర్మాకృతి, గురువుల యందు భక్తి ఎప్పుడైతే మనం ఉంటుందో ఆటోమేటిక్గా లక్ష్మీదేవి వస్తుంది. ఇక్కడ అది చూపిస్తుంది, ఎప్పుడైతే గురువు లక్ యాక్టివేట్ అయిపోతుంది. చిత్తశుద్ధి, అభిష్టార్థ,
అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో వీళ్ళకి లవ్, రొమాన్స్, ప్లేజర్స్ కూడాను చాలా యాక్టివ్గా ఉంటారు. వీళ్ళు ఎక్కడ తగ్గేది లేదు అన్నట్లు. ఎస్, సూపర్ గా ఉంది వీళ్ళకి. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందో? నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు. మూల నక్షత్రంలో చూస్తే క్షేమము, పరవాసము, వస్త్రలాభం, ఫారిన్ రిలేటెడ్ వాళ్ళు కలిసి వస్తుంది. దేహ పీడన మాత్రం చూపిస్తుంది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అది కూడా సెప్టెంబర్ ఫస్ట్ 10 days లో. ఆ తర్వాత అంతా బాగుంటుంది. నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రం చూస్తే ఇలా క్షేమంగా ఉంటారు, పరవాసం ఉంటుంది, వస్త్రలాభం అంతా ఫేవరబుల్ గా ఉంటుంది. రోగము, దేహ పీడనము, దరిద్రము చూపిస్తుంది. అంటే సంహవ్ వీళ్ళకి డిసీజ్ ఆర్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. ఫస్ట్ 10 days లో ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది, సెప్టెంబర్ 13th వరకు. అంటే ఇంకా బై డిఫాల్ట్ హాస్పిటల్ చుట్టూ తిరిగామంటే ఫైనాన్షియల్ క్రైసిస్ లో పడాల్సిందే, న్యాచురల్ గానే ఉంటుంది. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి మాసం అంతా క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, పరవాసం, ఫారిన్ రిలేటెడ్ లేదంటే అవుట్ స్టేషన్ వెకేషన్ కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ వీళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ ఉందండి. తర్వాత వీళ్ళకి లత్తా కానీ అలాంటి విశేషాలు ఏమి చాలా మంత్ చాలా కంఫర్టబుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంది, ఎక్కడ కాంప్లికేషన్స్ కూడా ఏమీ లేదు. అంతకుముందు ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కానీ ఇది ఒక బ్రీతింగ్ పీరియడ్ మనం అనుకోవచ్చు. ఒక 40-45 days వీళ్ళకి చాలా హార్మోనియస్ గా బాగుంటారు. సూపర్. మరి మీరు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు? రెమెడీస్ ఒకటి, సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వటం చాలా ఉత్తమం అండి వీళ్ళకి. ధన ప్రభావం విపరీతంగా వస్తుంది వీళ్ళకి. రెండోది, అమ్మవారికి సంబంధించిన శుక్రవారాలు జాగ్రత్తగా చేసుకోవాలి. తులసి చెట్టుకి పూజ చేయటం ఇంపార్టెంట్. లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రదోష కాలంలో ఈవినింగ్ టైంలో ఆవు నెయ్యితో వెండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఇంటికి ధూపం వేయండి. చాలా 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 విశేషమైన లాభం, సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ. ఇంకా కొంచెం ఎవరైనా కనుక ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడుతూ ఉంటే, ఎక్కడైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అవన్నీ లాక్ అయ్యి ఉంటే వీళ్ళకి కుబేర పాశుపత అభిషేకం, మహాలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. దీంతో పాటు వీళ్ళకి శని యొక్క ప్రభావం ఉండటంతో మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉండకంటే అన్యోన్య దాంపత్య పాశుపతం ఇవన్నీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఐ సజెస్ట్ ఈ 45 days ఎంజాయ్ చేయండి, తర్వాత చేయించుకోండి అన్నట్లు నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎనివే కమింగ్ డేస్ బాగుంది కాబట్టి వాళ్ళకి. రైట్, సూపర్ అండి. ధనుసు రాశి వారికి మొత్తానికి సెప్టెంబర్ నెలలో చాలా బాగుంది, రెమెడీస్ ని కూడా సూచించారు. ధన్యవాదాలండి.